మర్నాడు పొద్దున్న 10 గంటలకల్లా స్కూలుకి వెళ్ళాడు యుగంధర్. ఓల్డ్ బాయ్స్ జాబితా తెప్పించాను, ఇదిగో అన్నాడు హెడ్ మాస్టర్ యుగంధర్ రాగానే. థ్యాంక్స్ అంటూ యుగంధర్ ఆ జాబితా తీసుకుని చూసి, ఇదేంటి 10 మంది పేర్లు మాత్రమే ఉన్నాయి అడిగాడు. మిగతా వాళ్ళ చిరునామాలు లేవు, కొత్త పేర్లు మాత్రం చెబితే ఏం ప్రయోజనం? సరేలేండి, మిమ్మల్ని శ్రమ పెట్టినందుకు క్షమించండి అని యుగంధర్ హోటల్కి వెళ్ళాడు. జాబితాలో పేర్లు మరొకసారి చదివాడు. ఎస్ విశ్వనాథం, పర్చేజింగ్ ఆఫీసర్, స్టీల్ ఇండస్ట్రీస్, జంషెడ్పూర్. పి సుందరం, పర్సనల్ అసిస్టెంట్ టు ద మినిస్టర్ ఫర్ ఇరిగేషన్, గౌహతి. డాక్టర్ జి పాపయ్య, ఆర్డినరీ ఫిజిషియన్, గవర్నమెంట్ హాస్పిటల్, బళ్ళారి. టి ప్రభాకర్, ఆడిటర్, 2 హార్బర్నీ రోడ్, బొంబాయి 2. సిపిజే నాథ్, కరస్పాండెంట్, ది డైలీ ఎక్స్ప్రెస్, నాగ్పూర్. ఎం సుబ్బారావు, రిప్రజెంటేటివ్, వీనస్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్, గాంధీనగర్, విజయవాడ. ఆర్ గంగా, ప్రొఫెసర్, మధుర ఆర్ట్స్ కాలేజ్, మధుర. ఎల్ శివరావు, ప్రొపరేటర్, శివాజీ టాకీస్, మెయిన్ బజార్ రోడ్, కోయంబత్తూరు. ఎన్కే మూర్తి, కెమిస్ట్, రెయిన్బో పెయింట్స్ అండ్ కెమికల్స్, బెంగళూరు. కె విశ్వనాథ్, ఫిల్మ్ యాక్టర్, దండపాణి వీధి, నెంబర్ 112, కొడంబాకం, మద్రాస్. వీళ్ళందరూ విద్యాసాగర్తో కలిసి చదువుకున్నారు. అతని గురించి వీళ్ళెవరికీ తెలియకుండా ఉంటుందా? వీళ్ళందరికీ ఉత్తరాలు రాయడం మంచిదా, లేక స్థానిక పోలీసు ఉద్యోగుల ద్వారా దర్యాప్తు చేయడం మంచిదా, లేక అందర్నీ వెళ్లి కలుసుకోవడం మంచిదా? యుగంధర్ ఆలోచించాడు. స్వయంగా వెళ్లి విచారించడమే మంచిదని నిశ్చయించుకుని వెంటనే మద్రాసుకు బయలుదేరాడు కారులో. స్వాముల వారి వేషంలో ప్రాక్టికల్ జోకర్ ఇంకా ఈ ఊళ్ళోనే ఉండొచ్చు, లేదా వేషం మార్చుకుని ఇంకో రూపంలో ఆ ఊళ్ళోనే తిరుగుతుండొచ్చు. ఏమైనా తను ఈ ఊళ్ళో ఉండి చేయగలిగింది ఏమీ లేదని నిశ్చయించుకున్నాడు యుగంధర్. రాజు, నువ్వు ఈ ఊళ్ళకి వెళ్ళి జగన్నాథం, పిఎస్ సుందరం, టి ప్రభాకర్, సిపిజే నాథ్ వీళ్ళని కలుసుకుని విద్యాసాగర్ విషయం ఏమైనా తెలుస్తుందేమో ప్రయత్నించు. నేను బెంగళూరు, బళ్ళారి, మధుర, కోయంబత్తూరు, విజయవాడ వెళ్ళి వాళ్ళని కలుసుకుంటాను అన్నాడు యుగంధర్. రాజు తల ఊపి, ఈ ఊళ్ళో ఉన్న ఫిలిం యాక్టర్ విశ్వనాథ్ విషయం అడిగాడు. మనిద్దరం వెళదాం అతని దగ్గరికి. ఇంకొక విషయం, విద్యాసాగర్ ఎక్కడుంది వాళ్ళలో ఎవరైనా చెబితే వెంటనే ఇన్స్పెక్టర్ స్వరాజ్రావుకి ఫోన్ చేయి. నేను ఏ ఊరు వెళితే అక్కడి నుంచి ఇన్స్పెక్టర్కి ఫోన్ చేస్తాను. మనిద్దరిలో ఎవరో ఒకళ్ళు విద్యాసాగర్ ఎక్కడుంది తెలుసుకున్న తర్వాత ఇంకా ఊళ్ళు తిరగడం అనవసరం అన్నాడు యుగంధర్. రాజు తల ఊపాడు. డిటెక్టివ్లిద్దరూ కారుకి బయలుదేరారు. దండపాణి వీధి సులభంగానే కనపడింది. నెంబర్ 112 చాలా చిన్నిల్లు. తలుపు తట్టగానే ఎవరు లోపల నుంచి అడిగింది ఓ స్త్రీ. విశ్వనాథ్ గారు ఉన్నారా? ఉన్నారు అంటూ 40 ఏళ్ల స్త్రీ వచ్చి కిటికీ అవతల నిలబడి, ఏ కంపెనీ నుంచి బాబు అడిగింది. కంపెనీ నుంచి కాదు, విశ్వనాథ్ గారితో మాట్లాడడానికి వచ్చాం. టేబుల్ ఫ్యాన్ ఇన్స్టాల్మెంట్గా డబ్బింకా చేతికి రాలేదు. విశ్వనాథ్ గారితో ఒక విషయం మాట్లాడడానికి వచ్చాం. రాత్రంతా షూటింగ్కి వెళ్ళొచ్చి ఆలస్యంగా పడుకున్నారు, నిద్రపోతున్నారు. మధ్యాహ్నం మళ్ళీ ఇంకో స్టూడియోలో కాల్ షీట్ ఉంది. దయచేసి విశ్వనాథ్ గారిని లేపి చెప్పండి, చాలా అర్జెంట్ విషయం మాట్లాడాలి అన్నాడు యుగంధర్ విసుగ్గా. ఎవరది అంటూ లోపల నుంచి 35 ఏళ్ల మనిషి వసారాలోకి వచ్చాడు. లావుగా నల్లగా ఉన్నాడు, గళ్ళగళ్ళ లుంగి కట్టుకున్నాడు. మీరేనా విశ్వనాథ్ గారు అడిగాడు యుగంధర్. తలు పడతను. నా పేరు యుగంధర్, ఇతను నా అసిస్టెంట్ రాజు. డిటెక్టివ్ యుగంధర్ గారా అడిగాడు విశ్వనాథ్ ఆశ్చర్యంతో. యుగంధర్ తల ఊపి, మీతో 5 నిమిషాలు మాట్లాడాలి అన్నాడు. విశ్వనాథ్ బెదురుతూ లోపలికి చూశాడు. తటపటాయిస్తూ గడి తీసి రండి అన్నాడు. మళ్ళీ లోపలికి చూసి క్షణంలో వస్తాను అని చటుకున్న లోపలికి వెళ్ళి ఆ స్త్రీకి ఏదో రహస్యంగా చెప్పొచ్చి, ఆ ఏంటి అడిగాడు. మీరు రాజమండ్రి మున్సిపల్ హై స్కూల్లో చదివారు కదూ? అవును, ఏం? మాది రాజమండ్రే అన్నాడు విశ్వనాథం. మీతో పాటు ఆ సంవత్సరం స్కూల్ ఫైనల్ చదివిన ఒక అతని గురించి వాకప్ చేస్తున్నాం. అతని పేరు విద్యాసాగర్. మీకేమైనా అతని బోగట్టా తెలుసా? విద్యాసాగరా అని 2 క్షణాలు కళ్ళు మూసుకుని, అవును, విద్యాసాగర్ అనే అతను ఉండేవాడు. 3వ బెంచి మీద మధ్య కూర్చునేవాడు. అతనొక్కడేగా క్లాసులో ఆ పేరున్నవాడు అని జ్ఞాపకం చేసుకుంటున్నాడు విశ్వనాథ్. అవును, అతని విషయం మీకేమైనా తెలుసా? సార్, ఎప్పటి విషయం అది. స్కూల్ ఫైనల్ కాగానే నేను ఈ ఊరికి వచ్చేసాను సినిమాల్లో నటించడానికి. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాను. నేను అతన్ని మళ్ళీ ఎప్పుడూ చూడలేదు. మీకు మళ్ళీ అతను ఎక్కడా కనిపించలేదన్నమాట? లేదు అన్నాడు విశ్వనాథ్. థ్యాంక్స్, మిమ్మల్ని నిద్రలేపినందుకు క్షమించండి. వస్తాము అని యుగంధర్, రాజు అక్కడి నుంచి బయలుదేరారు. కారెక్కిన తర్వాత ఈ విశ్వనాథ మనల్ని చూడగానే భయపడ్డాడు. బెదురుతూ ఇంట్లోకి చూశాడు. ఎందుకో అన్నాడు రాజు. యుగంధర్ నవ్వి,
బహుశా బ్రాందీ సీసా ఉండుంటుంది అల్మరాలో. డిటెక్టివ్లమని మనం చెప్పగానే ప్రొహిబిషన్ నేరం మీద పట్టుకునేందుకు వచ్చామని అనుకుని ఉంటాడు అన్నాడు. ఇంటికి వెళ్లి రాజు, యుగంధర ప్రయాణానికి సామాన్లు సర్దుకుంటున్నారు. అంతలో కాలింగ్ బెల్ మోగింది. రాజు తలుపు తీశాడు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు వచ్చాడు. రాజమండ్రిలో తన దర్యాప్తు వివరాలు చెప్పాడు యుగంధర్ ఇన్స్పెక్టర్కి. మీరు వెళ్లడం దేనికి? స్థానిక పోలీస్ ఇన్స్పెక్టర్కి వర్తమానం పంపితే వాళ్ళు కనుక్కొని తెలియజేస్తారుగా అన్నాడు స్వరాజ్యరావు. నిజమే, అది ఆలోచించాను. స్వయంగా వెళ్ళి విచారిస్తేనే మంచిదని తోచింది. సరే వెళ్ళిరండి అని లేచి నిలబడి, ఇక్కడ నేనేమైనా సహాయం చేయవలసి ఉంటే అంటున్నాడు స్వరాజ్యరావు. మీ సహాయం చాలా అవసరం. నేను, రాజు మేము వెళ్లే ఊళ్ళ నుంచి మీకు ట్రంకాలు చేస్తాం. నేను చెప్పిన విషయాలు రాజుకి, రాజు చెప్పిన విషయాలు నాకు తెలియజేయాలి అన్నాడు యుగంధర. ఓఎస్, దట్ ఈజ్ ఈజీ. తర్వాత ఆ మురుగన్ ఇంకా లాకప్లోనే ఉన్నాడా? లేడు, వదిలేశాం. అతను ఓ కంట కనిపెడుతున్నారా? ఆహా, 2 డిటెక్టివ్ కానిస్టేబుల్స్ రాత్రింబగళ్ళు అతనికి కనిపెడుతూనే ఉన్నారు. ఏమీ తెలియలేదా? లేదు. మురుగన్ని కనిపెడుతూనే ఉండండి. అతని ద్వారా ప్రాక్టికల్ జోకర్ విషయం ఏమైనా తెలుస్తుందేమో చెప్పాడు యుగంధర్. తలుపు కీచుమని చప్పుడు కాగానే రేవతి తలుపు వైపు చూసింది. హలో, గుడ్ మార్నింగ్ అన్నాడు అతను లోపలికొచ్చి. రేవతి జవాబు చెప్పలేదు. నా మీద నీకు ఇంకా కోపం పోలేదా అడిగాడు నవ్వుతూ. రేవతి అతన్ని నిప్పులు కక్కుతూ చూసింది. ఇలా మొండితనం చేయకు రేవతి, నవ్వుతూ కులాసాగా ఉండు అన్నాడు దగ్గరకొచ్చి. చటుక్కున రేవతి లేచి నిలబడింది. అతను మరింత దగ్గరగా వచ్చాడు. తప్పించుకునే మార్గం లేదు. 2 చేతులు వెనకున్న కౌచు మీద ఆనించి వెనక్కి వాలింది అతనికి దూరం అవడానికి. నీ కళ్ళల్లో ఏంటా భయం? చెప్పానుగా నిన్ను బలాత్కారం చేయనని, భయపడక అన్నాడు. రేవతి నిట్టూర్చింది. నీకేమైనా కావాలా అడిగాడు. ఇల్లు అంది నెమ్మదిగా. నవ్వాడు. ఇల్లా? ఇదిల్లు కాదు. నాన్న, అమ్మ విరగబడి నవ్వాడు. 18 ఏళ్ల దానివి, నీకింకా అమ్మా నాన్న ఏమిటి? ఈ పాటికి 2 పిల్లలుండాలి నీకు. ఏం కావాలో చెప్పు. చీర, పరికిణి, ఓణి అంది దీనంగా తనని తను చూసుకుంటూ. అతను మళ్ళీ నవ్వాడు. ఏం, ఈ బట్టలు బాగా లేవు అడిగాడు. రేవతి తొడుక్కున్న పైజామాని, బ్లౌజుని పరీక్షగా చూస్తూ. రేవతి కళ్ళల్లో నీళ్లు నిండాయి. వేళ్లతో కురులు సర్దుకుంది. జడలేదు. జుట్టు కత్తిరించాడు భుజాల వరకు. జుట్టు కత్తిరించాననా అలా కళ్ళనీళ్ళు పెడుతున్నావు? నీకు ఈ వేషమే బావుంది. రేవతి ఒకసారి తనని తాను చూసుకుంది. ఇలా తను వీధిలోకి వెళ్తే ఎవరైనా తనని గుర్తుపడతారా? ఎవరో ఆంగ్లో ఇండియన్ అమ్మాయి అనుకుంటారు. తన తండ్రే తనని గుర్తుపట్టలేకపోవచ్చు. నన్ను ఇలా ఎంతకాలం ఇక్కడ బంధించదలిచావు అడిగింది చివరికి. శాశ్వతంగా అన్నాడతను. ఎందుకు? నువ్వంటే నాకు ఇష్టం కనుక. అంత ఇష్టమైతే మా అమ్మని, నాన్నని అడిగి పెళ్లి చేసుకో. వాళ్ళు ఒప్పుకోరు. ఒప్పుకోరని నీకెలా తెలుసు? నువ్వు అడిగావా? లేదు, నువ్వే ఒప్పుకోవు. వాళ్ళ వరకు ఎందుకు? నేను ఒప్పుకోనని నీకెలా తెలుసు? నీ వైఖరే చెబుతోంది. రేవతి ఆలోచిస్తోంది. ఏంటి ఆలోచిస్తున్నావు అడిగాడు అతను సిగరెట్ వెలిగించి. మగాళ్ళు ఎంత తెలివి తక్కువ వాళ్ళా అని. ఏం? నీ గురించి నువ్వెందుకంత చులకనగనుకుంటావు? బావుంటావు, డబ్బుంది. ఈ ఇల్లు, ఈ ఇంట్లో వస్తువులే చెబుతాయి నీ డబ్బు గురించి. ఎందుకు నన్ను ఎత్తుకొచ్చావు? సజావుగా మా ఇంటికొచ్చి మా నాన్నని అడుగుంటే నేను ఒప్పుకునేదాన్ని అంది. నిజంగానా అడిగాడతను. నిజంగానే. అయితే ఇప్పుడు ఎందుకు మొండితనం చేస్తున్నావు? ఈ ఇల్లు, ఈ డబ్బు అన్నీ నీవే. ఇప్పుడు వేరు. నువ్వు నన్ను ఎత్తుకొచ్చావు. నన్ను మా ఇంటికి తీసుకెళ్ళు. మా నాన్న నొప్పించి నిన్ను పెళ్లి చేసుకుంటాను. అతను దిగులుగా చూశాడు రేవతిని. అది వీలు కాని పని అన్నాడు. రేవతి పళ్ళు పటపటా కొరుకుతూ అతన్ని చూసింది. అయితే నన్ను పొందడం కూడా వీలు కాని పని, తెలుసుకో అంది. అతను నవ్వాడు. నిన్ను పొందాలంటే ఈ క్షణం పొందగలను అన్నాడు. పొరబడుతున్నావు, ఇది చూడు అని జాకెట్లోంచి చిన్న కత్తి తీసి చూపించింది. అతను విరగబడి నవ్వాడు. చంపుతావా నిన్ను ముట్టుకుంటే అన్నాడు. ఈ కత్తితో నిన్ను చంపడం సాధ్యం కాని పని. నువ్వు ఎంత దుర్మార్గుడువైనా నిన్ను నా చేతులతో చంపలేను. నిన్నే కాదు, చీమను కూడా చంపలేను. అయితే ఆ కత్తెందుకు? దాంతో ఏం చేస్తావు? నువ్వు నన్ను ఏమైనా చేయడానికి ప్రయత్నించావా మరుక్షణం నన్ను నేను చంపుకుంటాను. అతను చటుక్కున లేచి గదిలోంచి వెళ్ళిపోయాడు. తలుపు మళ్ళీ మూసుకుంది. తలుపులాగి చూడలేదు రేవతి. బయట గడియపెట్టుంటాడని తెలుసు. సోఫాలో కూర్చుని కాళ్ళు ముందున్న బల్ల మీదకి జాపింది. ఆ ఇంట్లోకొచ్చి ఎన్ని రోజులైందో కూడా లెక్క తెలియడం లేదు. తన కోసం తన తల్లిదండ్రులు ఎంత బెంగ పెట్టుకున్నారో. డిటెక్టివ్ యుగంధర్ గురించి అందరూ అంత గొప్పగా చెబుతారు. ఆయన ఏం చేస్తున్నాడు? తననింకా ఎందుకు విడిపించలేదు? ఆ వేళ పొద్దున్న తను ఇంట్లోంచి వెళ్లడం తప్పే. తను అలా వెళ్ళుండకూడదు. కానీ ఆ ఉత్తరం చూసిన తర్వాత ఇంట్లో ఉండలేకపోయింది.
తండ్రి నిద్రలేస్తే శంకర్ నీకు ఉత్తరం ఎందుకు రాశాడు అని ప్రశ్నలు ప్రారంభిస్తాడు. అందుకని చప్పుడు చేయకుండా బయటికి వెళ్ళింది ఉత్తరం చదవగానే. రేవతి, వెంటనేరా, నీకోసం కారు పంపించాను. అది వీధి చివరనుంటుంది. శంకరం. ఆ ఉత్తరం చదవగానే చప్పుడు చేయకుండా తలుపు తెరుచుకుని పరిగెత్తింది. వీధి చివరన కారు ఆగుంది. శంకరం గారు పంపించారు అన్నాడు డ్రైవర్. కారెక్కింది. 2 మైళ్లు వెళ్లి ఓ బంగ్లా గేట్లోకి తిరిగింది కారు. డ్రైవర్ కారు దిగి తనని రమ్మన్నాడు. ఇంట్లోకి వెళ్ళింది. ఇంట్లో ఎవరూ లేరు. మేడ మీదకి తీసుకువెళ్ళాడు. శంకరమేడి అడిగింది. వస్తాడు, కూర్చోండి అని చెప్పి గదిలోంచి వెళ్ళిపోయాడు. తలుపు మూసుకుంది. అరగంట తర్వాత గ్రహించింది తను ఆ గదిలో బంధించబడ్డానని, తనను మోసం చేసి అక్కడికి తీసుకొచ్చారని. ప్రాక్టికల్ జోకర్ ఆ పని చేసి ఉండాలని అనుమానం కలిగింది. తలుపు తెరవడానికి ప్రయత్నించింది. రాలేదు. నిద్రపోయింది. తర్వాత ఎవరో రావడం, చీకట్లో తనని కావలించుకోవడం, తనని వివస్త్రం చేయడం, తర్వాత దీపం వెలగడం, ఆ వెలుగులో తను ముష్టివాణ్ణి చూడడం, స్పృహ పోవడం అంతా జ్ఞాపకం చేసుకుంది. ఆ తర్వాత తనకి జ్ఞాపకముంది ఆస్పత్రి. ఆస్పత్రిలో యుగంధర్ అసిస్టెంట్ రాజు తన మంచం పక్కన కూర్చుని తనని ఏవో ప్రశ్నలు అడగడం, తను ముష్టివాడి విషయం చెప్పడం. అంతే, మళ్ళీ స్పృహ పోయింది డాక్టర్ ఇంజెక్షన్ ఇవ్వగానే. మళ్ళీ ఎంతసేపటి తర్వాత స్పృహ వచ్చిందో తెలీదు. డాక్టర్లా ఉన్నాడు. తెల్లకోటు, మెళ్ళో స్టెతస్కోపు. తన మొహం మీద కొంగి తన కళ్ళలోకి చూసి రేవతి, రేవతి అని పిలిచాడు. ఆ అంది తను. అతని కళ్ళు 2 దీపాల్లా మెరుస్తున్నాయి. అతని చూపులు తనని, తన కళ్ళని అగోచరమైన సంకెళ్లతో బిగించినట్లు అనిపించింది. నువ్వు నీ చెప్పినట్లు వినాలి. నీ మంచికే చెబుతున్నాను అన్నాడు రహస్యంగా చెవిలో. అతని మాటలు తన మనసుని ఆక్రమించాయి. నువ్వు ఎవరు, నేనెందుకు వినాలి అని అడగాలనిపించింది. కానీ ఆ పట్టుదల అరక్షణం కూడా లేదు. ఏమైందో మానసికంగా అతని బానిస అయింది. జాగ్రత్తగా విను, నేను చెప్పినట్టు చేయి. నేను నీ మంచికే చెబుతున్నాను. నువ్వు మంచం మీద నుంచి లేచి నిల్చో అన్నాడు. తను యంత్రంలా లేచి నిలబడింది. తనకి తెలుసు అతను చెప్పినట్లు చేయకూడదని. కాని వ్యతిరేకించేందుకు తన మనసుకి శరీరానికి శక్తి లేదు. నీ బట్టలు విప్పేసి ఈ నర్సు యూనిఫామ్ వేసుకో. వేసుకుని ఈ గదిలోంచి బయటికి నడు. ఎవరితోనూ మాట్లాడకుండా తిన్నగా ఆసుపత్రి గేటు దగ్గరికి రా. నేనక్కడ కారులో నీ కోసం కాచుకుంటాను. కారెక్కు అన్నాడు. తల ఊపింది. అతను వెళ్ళిపోయాడు. అతనితో కూడా తన మనసు వెళ్ళిపోయినట్లయింది. ఎందుకు చేస్తోంది తెలియకుండానే తను బట్టలు మార్చుకుంది. అతను చెప్పినట్లు గదిలోంచి వెళ్ళిపోయింది. అతని కారెక్కింది. కారు ఎక్కగానే నిద్రపో, సుఖంగా నిద్రపో అన్నాడతను. తను వెనక్కానుకుని నిద్రపోయింది. ఈ గదిలో మెలకు వచ్చింది. మెలకు వచ్చి ఎన్నాళ్ళయిందో తనకి తెలీదు. తనకి మెలకు వచ్చిన కాసేపటికి అతనొచ్చాడు. అప్పుడు చెప్పాడు తనని హిప్నాటిక్ స్పెల్లో పెట్టి ఆసుపత్రిలోంచి తీసుకొచ్చానని. తన మీద, తన తండ్రి మీద ఇతను ఎందుకింత కక్ష పెట్టుకున్నాడు? తమ కుటుంబాన్ని ఎందుకిలా క్షోభ పెడుతున్నాడు? ఎంత అడిగినా చెప్పలేదు. ఇతనే ప్రాక్టికల్ జోకర్ అని తన తండ్రి ఎందుకు తెలుసుకోలేకపోయాడు? యుగంధర్ తెలుసుకుంటాడా? తనని విడిపిస్తాడా? రేవతికి దుఃఖం పొంగొస్తోంది. ఎన్నాళ్ళు తను కనబడకపోతే తన తల్లి తండ్రి ఎంత బెంగపెట్టుకున్నారో. పోనీ అతనికి లొంగిపోతే, అతను అడిగిందిస్తే తనని వదిలేస్తాడా? అతనికి కావలసిందిస్తే తను మలినమైపోతుంది. మళ్ళీ తన ఒళ్ళు తను చూసుకోగలదా? తన మీద తనకే అసహ్యం కలగదా? ఏడుస్తోంది. ఏడుస్తూ నిద్రపోయింది. ఐఎమ్ వెరీ సారీ. ఎంత జ్ఞాపకం చేసుకున్నా జ్ఞాపకం రావడం లేదు. విద్యాసాగర్ అనే అతను నాతో చదువుకున్నాడు, నిజమే. ఇప్పుడు మీరు చెబితే జ్ఞాపకం వస్తోంది అన్నాడు పి సుందరం. దట్ ఈజ్ ఆల్ రైట్, వస్తాను అన్నాడు రాజు లేచి నిలబడి. ఈ విషయం కనుక్కునేందుకు మీరు మద్రాసు నుంచి ఇంత దూరం వచ్చారా? తల ఊపాడు రాజు. ఓ ఉత్తరం ముక్క రాస్తే బదులు రాసేవాడిగా అన్నాడతను. స్వయంగా వచ్చి కనుక్కోవడం మంచిదనుకున్నాను, వస్తాను అని రాజు తను బస చేసిన హోటల్కి వెళ్ళాడు. హోటల్కి చేరుకున్న అరగంటకి స్వరాజ్యరావు నుంచి ట్రంకాలొచ్చింది. హలో, స్వరాజ్యరావు స్పీకింగ్. రాజేనా? అవును. ఏంటి విశేషాలు? సుందరాన్ని కలుసుకున్నాను. ఆయనకేమీ జ్ఞాపకం లేదు. ఇంకేం చేస్తారు? జంషెడ్పూర్ వెళ్లి విశ్వనాథాన్ని కలుసుకుంటాను. యుగంధర్ గారి నుంచి ఏమైనా తెలిసిందా? ఇంకా ఏమీ తెలియలేదు. ఆయన ఫోన్ చేస్తే నువ్వు చెప్పిన విషయం చెబుతాను. జంషెడ్పూర్ వెళ్లి విశ్వనాథాన్ని కలుసుకున్న తర్వాత నేనే మీకు ఫోన్ చేస్తాను అని రాజు రిసీవర్ పెట్టేశాడు. మర్నాడే బయలుదేరాడు జంషెడ్పూర్కి. ఎస్, స్వరాజ్యరావు స్పీకింగ్. ఎవరు? యుగంధర్. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? బెంగళూరు నుంచి. ఏమైనా తెలిసిందా? లేదు. ఎస్కే మూర్తిని చూశాను. ఏమీ చెప్పలేకపోయాడు. ఆయనకి విద్యాసాగర్ పేరే జ్ఞాపకం లేదు. బ్యాడ్ లక్. రాజు ఫోన్ చేశాడా? నేను రాజుకి గౌహతికి ఫోన్ చేశాను. సుందరానికి జ్ఞాపకం లేదట. ఆల్ రైట్. నేను రేపు బయలుదేరి బళ్ళారి వెళుతున్నా. అక్కడ పని పూర్తయిన తర్వాత మీకు టెలిఫోన్ చేస్తాను.
రాజు గౌహతి నుంచి ఎక్కడికి వెళుతున్నాడు? జంషెడ్పూర్ వెళతానని చెప్పాడు. అక్కడి నుంచి తనే నాకు ఫోన్ చేస్తానన్నాడు. మీ విషయం అడిగాను. రాజు ఫోన్ చేసినప్పుడు చెబుతాను. విష్ యూ గుడ్ లక్ అని స్వరాజ్యరావు రిసీవర్ పెట్టేశాడు. యుగంధర్ బళ్ళారికి వెళ్లి అక్కడి నుంచి స్వరాజ్యరావుకి ఫోన్ చేసి లాభం లేకపోయింది అని చెప్పి మధురకి బయలుదేరాడు. ఇక మిగిలింది ఆర్ రంగా అనే అతను ఒకడే. తతిమ అందరినీ కలుసుకున్నాను. ఎవరూ విద్యాసాగర్ గురించి చెప్పలేకపోయారు. ఉత్తర దేశానికి వెళ్లిన రాజుకి విద్యాసాగర్ విషయం ఏమీ తెలియలేదు. ఈ ఆర్ రంగా అనే అతను కూడా విద్యాసాగర్ గురించి ఏమీ చెప్పలేకపోతే తర్వాత ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ యుగంధర్ తను బస చేసిన హోటల్లోంచి బయలుదేరాడు. ప్రొఫెసర్ రంగా గారి ఇల్లెక్కడో తెలుసా? అడిగాడు గేటు జవాన్ని. దగ్గరలోనే ఉంది సార్. అదిగో ఆ వీధి దాటితే కనిపిస్తుంది, ఆకుపచ్చ మేడ, చెప్పాడు జవాన్. యుగంధర్ థ్యాంక్స్ చెప్పి జవాను చెప్పిన ఇంటివైపు నడిచాడు. కాలింగ్ బెల్ నొక్కగానే 18 ఏళ్ల అమ్మాయి తలుపు తీసింది. ప్రొఫెసర్ గారు ఉన్నారా? అడిగాడు యుగంధర్. ఉన్నారు నాన్నగారు మీకోసం అని కేకేసింది ఆ అమ్మాయి. లావుగా పొట్టిగా ఉన్న 45 ఏళ్ల అతనొచ్చి, ఎస్, నా పేరు యుగంధర్, నేను డిటెక్టివ్ని, 10 నిమిషాలు మీతో మాట్లాడాలి అన్నాడు యుగంధర్. మిస్టర్ యుగంధర్, గ్లాడ్ యూ మీట్ యూ, రండి అని పక్కనున్న గదిలోకి తీసుకువెళ్లాడు. చెప్పండి, నేనేమైనా నేరం చేశానా? అడిగాడు రంగా నవ్వుతూ. యుగంధర్ కూడా నవ్వి, మీరు రాజమండ్రి మున్సిపల్ హైస్కూల్లో చదువుకున్నారు కదూ? అడిగాడు. అవును, ఏం? మీతో పాటు విద్యాసాగర్ అనే అతను చదువుకున్నాడు, జ్ఞాపకం ఉందా? జ్ఞాపకం లేకేం? వాట్ ఈస్ ది మ్యాటర్ విత్ హిమ్? విద్యాసాగర్ ఇప్పుడు ఎక్కడున్నారో మీకు తెలుసా? హైదరాబాద్లో ఉంటున్నానని చెప్పాడు. ఎన్నేళ్ల క్రితం మీకు ఆ విషయం చెప్పాడు? 1 ఏడాది క్రితం. నేను మద్రాసు వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా మౌంట్ రోడ్లో కనిపించాడు. అతనే నన్ను గుర్తుపట్టి పలకరించాడు. ఇద్దరం కాఫీ హోటల్లోకి వెళ్లి అరగంట సేపు కబుర్లు చెప్పుకున్నాం. ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే తన ఇంటికి రమ్మన్నాడు. అడ్రస్ కూడా చెప్పాడు. యుగంధర్ గుండె ఉరకలు వేసింది. అడ్రస్ జ్ఞాపకం ఉందా? అడిగాడు. జ్ఞాపకం లేదు, కానీ ఎక్కడో రాసి పెట్టాను, చూస్తాను అని లోపలికి వెళ్ళాడు. 15 నిమిషాల తర్వాత తిరిగొచ్చి, సారీ, ఎక్కడా కనిపించలేదు, మీరు విద్యాసాగర్ని కలుసుకోవాలా? అడిగాడు. అవును. ఎందుకు? ఒక కేసు సందర్భంలో. యుగంధర్ క్లుప్తంగా చెప్పాడు. మీరు పొరపడుతున్నారని అనుకుంటాను. విద్యాసాగర్ అలాంటి పనులు చేయడు. దర్యాప్తు చేసి నిర్ణయించాలి అన్నాడు యుగంధర్. ఆల్రెట్, విద్యాసాగర్ హైదరాబాద్లో ఎక్కడున్నాడో తెలుసుకోవడం కష్టం కాదు. అతను అడ్వకేట్, హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాడు. బార్ కౌన్సిల్లో తెలుస్తుంది. బహుశా టెలిఫోన్ డైరెక్టరీలో అతని చిరునామా ఉంటుందనుకుంటాను అన్నాడు ప్రొఫెసర్ రంగా. మెనీ థ్యాంక్స్ అని యుగంధర్ తిన్నగా స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్కి వెళ్లి స్వరాజ్యరావుకి ఫోన్ చేసి చెప్పాడు. నేను ఇంకో గంటలో బయలుదేరుతున్నాను విమానంలో, ఊళ్ళోకి రాను. ఎయిర్డ్రోమ్లో నుంచే హైదరాబాద్కి విమానంలో వెళ్తాను, రాజుకు చెప్పండి అన్నాడు. సాయంకాలం 5 గంటలకి యుగంధర్ హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో దిగాడు. విమానాశ్రయంలోనే టెలిఫోన్ డైరెక్టరీ చూశాడు. ఎస్ విద్యాసాగర్, అడ్వకేట్, 7వ క్రాస్ రోడ్, నెంబర్ 1282/2, హిమాయత్ నగర్ అని చిరునామా ఉంది. ఆ చిరునామా డైరీలో రాసుకుని ట్యాక్సీ ఎక్కి డ్రైవర్కి చెప్పాడు అక్కడికి వెళ్లమని. ఓ పెద్ద బంగ్లా ముందు ట్యాక్సీ ఆగింది. గేటు దగ్గరున్న జవాను యుగంధర్ని పరీక్షగా చూశాడు. అయ్యగారున్నారా? అడిగాడు యుగంధర్. ఇప్పుడే కోర్టు నుంచి వచ్చారు సార్. గేటు దాటాడు. పెద్ద తోటలో ఉన్న ఉయ్యాల దగ్గర 3 పిల్లలు ఆడుకుంటున్నారు. 12 ఏళ్ల పిల్లాడు యుగంధర్ని చూసి పరిగెత్తుకొచ్చి, ఎవరు కావాలి? అడిగాడు. విద్యాసాగర్ గారు. స్నానం చేస్తున్నారు నాన్నగారు, రండి అని ఇంటివైపుకు తీసుకువెళ్లాడు. వసారకి కుడివైపునున్న గది తలుపు మూసుంది. రండి కూర్చోండి అన్నాడు ఆ పిల్లాడు. తలుపు తీసి యుగంధర్ లోపలికి వెళ్ళాడు. బాగా పెద్ద గది. గోడలు కానించి అద్దాల బీరువాలు, వాటి నిండా లా పుస్తకాలు, పెద్ద బల్ల వెనక రివాల్వింగ్ షెల్ఫ్, బల్ల మీద కాగితాలు, కలాలు, బ్లాటింగ్ పేపర్. నాన్నగారికి చెబుతాను, పేరు? అడిగాడు ఆ పిల్లాడు. పేరు చెప్పినా తెలియదు, ఎవరో వచ్చారని చెప్పు అన్నాడు యుగంధర్ చిన్నగా నవ్వి. ఆ కుర్రాడు వెళ్ళిపోయాడు. యుగంధర్ సిగరెట్ వెలిగించాడు. 10 నిమిషాలు గడిచిపోయాయి. ఐఎమ్ వెరీ సారీ మిమ్మల్ని అంతసేపు కూర్చోబెట్టినందుకు అన్న మాటలు వినగానే యుగంధర్ వెనక్కి తిరిగాడు. తలుపు దగ్గర నిలబడి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చేయి జాపాడతను. నేనే విద్యాసాగర్, మీ పేరు? అడిగాడు. యుగంధర్ చటుకున లేచి చెయ్యి అందించాడు. విద్యాసాగర్ తన రివాల్వింగ్ కుర్చీలో కూర్చున్నాడు. మీ పేరు? అడిగాడు మళ్ళీ విద్యాసాగర్. యుగంధర్, ఎస్, యూఆర్ డిటెక్టివ్ యుగంధర్. 2 ఏళ్ల క్రితం మిమ్మల్ని రోటరీ క్లబ్లో చూశాను అన్నాడు విద్యాసాగర్. యుగంధర్ అతన్నే పరీక్షగా చూస్తున్నాడు. 6 అడుగుల పొడుగు, సన్నగా ఉన్నాడు. అక్కడక్కడా నిరిసిన వెంట్రుకలు, చాలా చురుకైన కళ్ళు, చామన ఛాయ, ఆత్మధైర్యం, గాంభీర్యము గోచరిస్తున్నాయి అతని చూపుల్లో.
ఎన్నేళ్ల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు ఈ ఊళ్ళో? 12 ఏళ్లయింది. కృష్ణస్వామి గారికి జూనియర్గా ఉండేవాణ్ణి. క్రిమినల్ సైడ్ ప్రాక్టీస్ లేదు, అందుకే అనుకుంటాను. మనకింతకు ముందు పరిచయం కలగలేదు. పని మీద వచ్చారా? మీకెంతమంది పిల్లలు? 5గురు. తోటలో ఆడుకుంటున్నారు. 3 చిన్నవాళ్ళు, పెద్దవాడు స్టేట్స్కి వెళ్ళాడు చదువుకి. ఆ అమ్మాయి ఏ సినిమాకో వెళ్ళుంటుంది. యుగంధర్ ఆలోచిస్తున్నాడు. మంచి ప్రాక్టీస్ ఉన్నా బాగా డబ్బు సంపాదించుకుంటూ 5గురు పిల్లల తండ్రి అయిన విద్యాసాగర్ ఎప్పుడో ప్రేమించిన సీత మీద ఇంకా కసి పెట్టుకుని ప్రాక్టికల్ జోకర్గా అన్ని అఘాయిత్యాలు చేయడమే కాక హత్య కూడా చేస్తాడా? మీరు రాజమండ్రి మున్సిపల్ స్కూల్లో చదువుకున్నారా? అవును, అక్కడే స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాను. ప్లీజ్ అసలు విషయం చెప్పండి. ఎందుకు నన్ను ఇన్ని ప్రశ్నలు అడిగారు? చెబుతాను. ఇంకా కొన్ని ప్రశ్నలు అడగనివ్వండి. రాజమండ్రిలో శ్రీ వెంకటాచలం గారు మీకు జ్ఞాపకం ఉన్నారా? వెంకటాచలం గారు జ్ఞాపకం లేకపోవడం ఏమిటి? ఆయన ఇంట్లో 1 సంవత్సరం పాటు భోజనం చేశాను. ఎలా మరిచిపోతాను? నేను ఈనాడు ఇలా ఉన్నానంటే వెంకటాచలం గారి చలవే. ఆయన కుమార్తె సీత జ్ఞాపకం ఉందా? విద్యాసాగర్ మొహం కాస్త ఎర్రనైంది. తల ఊపాడు. నేను వెతుకుతున్న విద్యాసాగర్ మీరేనని నిశ్చయమైంది కనుక ఇప్పుడు చెబుతాను అని యుగంధర్ విద్యాసాగర్కి ప్రాక్టికల్ జోకర్ చేసిన అఘాయిత్యాలు, సీతని హత్య చేయడం, పన్నీరు చెంబులో ఉత్తరాలు కనిపించడం, తను రాజమండ్రికి వెళ్లి దర్యాప్తు చేసి కనుక్కోవడం అన్నీ చెప్పాడు వివరంగా. యుగంధర్ చెబుతుంటే విద్యాసాగర్ మొహం ఇంకా ఎర్రబడింది. అంతా విని, అవును, మీరు నన్ను అనుమానించడానికి తగినంత కారణం ఉంది, నిజమే. కానీ మీరు ఉదహరించిన ఆ ప్రాక్టికల్ జోక్స్లో నేను ఒకటి చేయలేదు. నిజానికి 1 సంవత్సరంగా అసలు ఈ ఊరు నుంచి కదలలేదని నిరూపించగలను. ఇకపోతే సీత విషయం. ఆమె ఎక్కడుందో, ఆమె భర్త ఎవరో తెలీదు నాకు. తెలుసుంటే ఎన్నోసార్లు మద్రాసు వెళ్ళాను. ఒక్కసారైనా చూసేవాణ్ణి అన్నాడు విద్యాసాగర్. యుగంధర్ తల ఊపి, మిమ్మల్ని చూశాక అనుమానానికి ఆస్కారం లేదనిపించింది. ఇంత దూరం వచ్చాను కనుక మీరు ఆ పనులు చేయలేదని నిశ్చయించుకోవాలి. సహకరించమని కోరుతున్నాను అన్నాడు యుగంధర్. ప్లీజ్ గో హెడ్ అన్నాడు విద్యాసాగర్. మీ దస్తూరి చూడాలి. మీరు రాసిన ఓ ఉత్తరం కానీ ఇంకేదైనా ఇవ్వగలరా? తెలుగా? విద్యాసాగర్ బల్ల సొరుగులోంచి ఒక కాగితం తీసి యుగంధర్కిచ్చాడు. నేను చెబుతాను, మీరు రాయండి అని యుగంధర్ ఆ కాగితంలో రాసున్న వాక్యాలు చెప్పాడు. విద్యాసాగర్ రాశాడు. ఆ కాగితం ఇలా ఇవ్వండి అని విద్యాసాగర్ అంతకు ముందిచ్చిన కాగితం పక్కన పెట్టి 2 పోల్చి చూసి, ఈ 2 మీ దస్తూరియే అని జేబులోంచి డైరీ తీసి డైరీలోంచి సీతకి ఆమె ప్రియుడు రాసిన 2 ఉత్తరాలు బల్ల మీద పెట్టి వాటితో పోల్చి చూసి, మీ దస్తూరి కాదు, సీతకి రాసిన ఉత్తరాలు మీరు రాసినవి కావు అన్నాడు యుగంధర్. థ్యాంక్ యూ. ఇంకొకటి ఉంది. ప్రాక్టికల్ జోకర్ వేలుముద్రలతో మీ వేలుముద్రలు పోల్చి చూస్తాను, మీరు అంగీకరిస్తే అన్నాడు యుగంధర్. విద్యాసాగర్ 2 చేతులు చాపాడు. యుగంధర్ సంచిలోంచి సిర ప్యాడు తీసి విద్యాసాగర్ వేలుముద్రలు తీసి అప్పటికప్పుడే పరీక్ష చేసి, నిశ్చయంగా తేలిపోయింది, మీరు ప్రాక్టికల్ జోకర్ కారు అన్నాడు. థ్యాంక్స్, మెనీ థ్యాంక్స్ అని క్షణం ఆగి, వెంకటాచలం గారి 1 కూతురు హత్య చేయబడిందంటే చాలా విచారంగా ఉంది. ఆ దుర్మార్గుని పట్టుకునేందుకు నేనేమైనా చేయగలిగితే చెప్పండి అన్నాడు విద్యాసాగర్. విద్యాసాగర్ గారు, ఎవరో మిమ్మల్ని ఈ కేసులో ఇరికించి మీ మీద అనుమానం కలగడానికి సర్వ ప్రయత్నాలు చేశాడని గ్రహించారా అడిగాడు యుగంధర్. ఎస్, యు ఆర్ కరెక్ట్. ఎవడు నా మీద అంత కసి పెట్టుకున్నాడు? నా మీదకి హత్యానేరం తోయడానికి ప్రయత్నించింది ఎవరు? సీతని, భాస్కర్రావుని, మిమ్మల్ని ద్వేషించే మనిషి ఎవరు? అది మనం తెలుసుకోవాల్సిన విషయం. భాస్కర్రావా? ఓ నో, సీత భర్త. ఆయన్ని నేను అసలు చూడనేలేదు. చూడకపోవచ్చు. ఈ హంతకుడికి మీకు సంబంధం ఉంది. అది ఈనాటిది కాదు, మీరు రాజమండ్రిలో ఉన్న రోజుల నాటిది. ఆలోచించండి. నో యుగంధర్ గారు, మీతో ఫ్రాంక్గా చెబుతున్నాను, వినండి. నేను వెంకటాచలం గారింట్లో వారాలు చేసుకుంటున్నాను. ఆయన కుమార్తె సీతతో సంబంధం పెట్టుకోవడం ఆయనకి ద్రోహం చేయడం అవుతుంది. నేను సీతని ఏనాడు ఆకర్షింప ప్రయత్నించలేదు. ఆమె నాతో చనువుగా ఉంటూ నన్ను ఆకర్షించడానికి ప్రయత్నించింది. కానీ నేను లొంగిపోలేదు. బాగా చదివి స్కూల్ ఫైనల్ పరీక్ష పాస్ అవ్వాలనే దీక్షే గాని ప్రేమ కలాపాల్లో చిక్కుకుని నా భవిష్యత్తు పాడు చేసుకోదలుచుకోలేదు. వెంకటాచలం గారు సీతకి పెళ్లి చేయడానికి నిశ్చయించుకుని సంబంధం చూసి ముహూర్తం పెట్టడం నాకు తెలుసు. ముహూర్తం నా పరీక్షల రోజుల్లో ఏర్పడడం వల్ల నేను పెళ్లికి వెళ్ళలేదు. పరీక్షలు అయిపోగానే నేను రాజమండ్రి నుంచి మా ఊరికి వెళ్ళాను. సీతను మళ్ళీ కలుసుకోలేదు. అయితే ఆ రోజుల్లో మీ మీద కసి పెట్టుకోవడానికి కారణం ఉన్న మనిషి ఎవరు మీకు తెలియదంటారా? అవును. థ్యాంక్స్, మిమ్మల్ని శ్రమ పెట్టినందుకు క్షమించండి. ఇక నేను వెళతాను. ఆ స్కౌండ్రల్ని పట్టుకుంటే నాకు ఆ విషయం తెలియజేయండి అని యుగంధర్కి షేక్ హ్యాండ్ ఇచ్చాడు విద్యాసాగర్. తిన్నగా హోటల్కి బయలుదేరి దోవలో మద్రాస్కి టికెట్ బుక్ చేసుకున్నాడు యుగంధర్.